నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. గణనాథుని కృపతో రాష్ట్రంలో సమస్యలన్నీ తొలగాలి, ప్రజలు సుభిక్షంగా ఉండాలి. టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి. ప్రభుత్వ పాఠశాలలన్నీ బలోపేతం చేయడానికి గురువులు కీలక పాత్ర పోషించాలి. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది గురువులే. ఉపాధ్యాయులు సమాజ నిర్దేశకులు. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంతోనే రైతులు బలోపేతమవుతారు. రసాయన ఎరువుల వాడకం వల్ల భూసారం తగ్గుతోంది. ప్రకృతి ప్రకోపంతో వ్యవసాయం కుదేలవుతోంది. ప్రకృతి వ్యవసాయ శిక్షకులు పద్మశ్రీ ఫాలేకర్. గణనాథుని లడ్డూలకు పోటీ పడడం అభినందనీయం. హైదరాబాద్ తరహాలో ఉత్సవాలు జరగటం సంతోషం. విఘ్ననాథుని ఆశీస్సులు ప్రజలకు ఉండాలి. టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి. విద్యార్థి మాట వినలేదని బెత్తంతో బాదాడు. ఆ తర్వాత తీరికగా పలాయనమయ్యాడు. టీచర్ నిర్వాకాన్ని కప్పిపుచ్చేందుకు యాజమాన్యం కథలు చెప్తోంది. శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఘటన. గణనాథుని కృపతో రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు అన్ని తొలగి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరినట్లు టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని చందన రమేష్ వారు పసుపు కొమ్ములతో ఏర్పాటు చేసిన గణేష్ ప్రతిమ చివరి పూజా కార్యక్రమం జరిగింది. టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొనగా తిరుపతి ఎమ్మెల్యే గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ ప్రారంభించారు. 9 రోజుల పాటు పూజలు అందుకున్న పసుపు కొమ్ములను భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చందన రమేష్ సంస్థ నిర్వాహకులతో పాటు టీడీపీ నాయకులు, నగరంలోని ప్రముఖులు పాల్గొన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే గురువులు లేనిదే సమాజం లేదని రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయడానికి గురువులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. సెప్టెంబర్ 5న వినాయక చవితి సందర్భంగా గురు పూజోత్సవాన్ని జరపడానికి వీలుకాకపోవడంతో 15వ తేదీ నిర్వహించడానికి కలెక్టర్ అవకాశం కల్పించారు. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో సంకల్పం పేరిట గురు పూజోత్సవాన్ని ఘనంగా జరిపారు. జిల్లాలోని 1200 మంది టీచర్లకు ప్రశంసా పత్రాలను అందజేయగా 300 మంది అధ్యాపకులను శాలువలతో, పురస్కారాలతో ఘనంగా సన్మానించారు. రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్, జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, కలెక్టర్ సిద్ధార్థ జైన్, ఎమ్మెల్సీలు ఎండపల్లి శ్రీనివాసులరెడ్డి, గౌనివాణి శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. విలువలతో కూడిన విద్యాబోధన జరగాలని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సూచించారు. సమాజానికి దిశ నిర్దేశకులు ఉపాధ్యాయులేనని అన్నారు. జిల్లాకు మంచి ఫలితాలు తీసుకురావడంలో, మెరుగైన ప్రతిభ పెంపొందించడంలో గురువులు శ్రద్ధ కనపరచాలని అన్నారు. వచ్చే సంవత్సరం మరింత మంది గురువులను సన్మానించుకోవడానికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. ఈ సభకు పెద్ద ఎత్తున అధ్యాపకులు తరలివచ్చారు. రాష్ట్రంలో 70 లక్షల హెక్టార్లలో రైతులు పంటలు సాగు చేస్తున్నారని, 35 లక్షల కోట్లు రసాయన ఎరువుల వాడకానికి వెచ్చిస్తున్నారని ప్రకృతి వ్యవసాయ శిక్షకులు పద్మశ్రీ ఫాలేకర్ అన్నారు. ఈ ఖర్చుతో గ్రామాలను అభివృద్ధి చేయవచ్చునన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని రైతులకు 4 రోజుల పాటు పెట్టుబడి లేని వ్యవసాయ పద్ధతులపై శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది.
శిక్షణా తరగతులకు ప్రకృతి వ్యవసాయ శిక్షకులు పద్మశ్రీ సుభాష్ ఫాలేకర్ విచ్చేసి రైతులకు పెట్టుబడి లేని వ్యవసాయ పద్ధతులపై శిక్షణ ఇచ్చారు. సదస్సు ముఖ్య ఉద్దేశాన్ని మీడియాకు వివరించారు. ప్రస్తుత పంట సాగు విధానాల వల్ల దేశంలో ఆహారపు కొరత, భూతాపం పెరగటం, రైతుల ఆత్మహత్యలు, భూసారం తగ్గిపోవటం, పల్లెల నుండి యువత ఉద్యోగాల కోసం పట్టణాలకు వలస రావటం జరుగుతోందని తెలిపారు. దీనివల్ల వ్యవసాయ రంగం కుదేలవుతోందన్నారు. ఈ పరిణామాల నుండి బయటపడి లాభసాటి వ్యవసాయం జరగాలంటే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని పాటించాలని సూచించారు. Global warming and climate change, the second big problem which we discuss in media quite spreadly. Third one, the suicide of the farmers. Not only in India, in entire world, the farmers are committing suicides. Number 4, the reduction of the fertility and productivity of soil continuously, and soil is becoming barren. No future for the future generation. And final, the migration of the youth from rural area to urban area very speedily. Nobody youth in villages is willing to do the practice the farming. No. He said, I will do the pure service in the cities, but I will not practice farming in my farm, because he know there is a great loss in chemical farming or organic farming. రాష్ట్రంలో 70 లక్షల హెక్టార్ల భూమిలో వ్యవసాయం జరుగుతోందని, ఎకరాకు 50,000 రైతులు ఖర్చు చేస్తున్నారని, మొత్తం 35 లక్షల కోట్లు ఖర్చవుతోందన్నారు. అలాగే ప్రభుత్వం 80,000 కోట్లను రసాయన ఎరువులకు సబ్సిడీ ఇస్తోందన్నారు. ఈ మొత్తంలో 12,000 పంచాయతీలను అభివృద్ధి చేయవచ్చునని తెలిపారు. రాష్ట్రానికి ప్రధానంగా 2 సమస్యలున్నాయని, వాటిలో కరువు, ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చే సైక్లోన్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రకృతి వ్యవసాయం సత్ఫలితాలిచ్చిందన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్, ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ తరహాలో తిరుపతిలో కూడా గణనాథుని ఉత్సవాల్లో భాగంగా లడ్డూ వేలం వేయడం హర్షణీయమని, గణనాథుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి కోరారు. తిరుపతి ధనలక్ష్మీ నగర్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవం ముగింపు కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి, టీడీపీ నాయకులు సైకం జయచంద్రారెడ్డిలు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన స్వామివారి లడ్డూ వేలంపాటలో 10,116 రూపాయల లడ్డూ వేలంపాటను సైకం జయచంద్రారెడ్డి దక్కించుకున్నారు. గణనాథుని ఆశీస్సులు ప్రజలందరికీ ఆపాదించాలని కోరుతూ భక్తులకు పంపిణీ చేస్తామని ఈ సందర్భంగా సైకం జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. వినాయక చవితి ఇది మన సమాజానికి భవిష్యత్ తరాలకు మనం ఎలా నడుచుకోవాలనే చూపించే పండుగ ఇది వినాయక చవితి. ఇక్కడ మతాలు, కులాలు, పార్టీలు అన్నిటికీ రైతంగా దూరంగా అందరూ కలిసి ఈ ఉత్సవాన్ని జరుపుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎల్లవేళలా ఇలాగే ఉండాలని వినాయక చవితి జరుపుకుంటారు. ఆ వినాయక ఆతిథ్యంతో అందరూ సంతోషంతో ఉంటారు. అలాగే డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ హైదరాబాద్ తరహాలో తిరుపతిలో కూడా గణనాథుని లడ్డూ వేలంపాట జరగడం హర్షణీయం, శుభపరిణామమని అన్నారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ కలగాలని కోరారు. నిమజ్జన కార్యక్రమంలో యువకులు అందరూ ఉత్సాహంగా పాల్గొని స్వామి సేవకు కట్టుబట్టాన్ని సుధారాణి హర్షించారు. ముఖ్యంగా వినాయకుని ఈరోజు పిల్లలు అందరూ పెద్దలు కలిసి సంబరంగా నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. ఉన్న ఈ అన్ని రోజులు అందరూ సంబరంగా సార్ చెప్పినట్టు వాళ్ళకున్న కష్టాలు అన్నీ మర్చిపోయి అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు ఎంతో సంతోషంగా పూజలు చేశారు. ఆయన ఆశీస్సులు, వినాయక స్వామి ఆశీస్సులు అందరికీ, ముఖ్యంగా తిరుపతి ప్రజలందరికీ, రాష్ట్రాభివృద్ధి ఉండాలని, అందరి కుటుంబాలు ఆయుర్వేదాలతో కులాభావంతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు లోకనాథ్ రెడ్డి గారికి మరింతసారి అభినందన తెలియజేస్తున్నాం. ఆయన లడ్డూ పండుగ వేలంతో పది మందికి ఉపయోగపడాలని గొప్ప పడారు. వారికి కూడా ఈ కార్యక్రమంలో అవిలాల సర్పంచ్ లోకనాథం రెడ్డి, అలాగే ధనలక్ష్మి నగర యూత్ నాయకులు ధనంజయులు, రమేష్, మురళి తదితరులు పాల్గొన్నారు. శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ముగిశాయి.
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 5వ తేదీ చవితితో ఘనంగా ప్రారంభమయ్యాయి. మూషిక పటాన్ని ధ్వజస్తంభంపై ధ్వజారోహణం చేసి సకల దేవతలను ఆహ్వానించారు. 9 రోజుల బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ధ్వజావరోహణంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కాగా శుక్రవారం అధికార నంది వాహనంతో ప్రత్యేక ఉత్సవాలు ప్రారంభమవుతాయి. చెప్పిన మాట వినలేదని ఓ పిల్లవాడిని స్కూల్ టీచర్ చితకబాదాడు. గాయాల పాలైన విద్యార్థిని చూసి టీచర్ పరారయ్యాడు. వాస్తవాలను కప్పిపుచ్చి కట్టుకథలతో విద్యార్థి తల్లిదండ్రులను ఒప్పించేందుకు పాఠశాల యాజమాన్యం ప్రయత్నించిన ఘటన తిరుపతిలో జరిగింది. తిరుమల బైపాస్ రోడ్లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఇది. ఇందులో 100 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ కలిపి 3 మాత్రమే ఉపాధ్యాయులు ఉన్నారు. గురువారం స్కూల్ ముగిశాక విద్యార్థులు అల్లరి చేస్తున్న క్రమంలో ఓ టీచర్ 4వ తరగతి చదువుతున్న సాయి భరత్ విద్యార్థిని చెప్పిన మాట వినలేదని చితకబాదాడు. దాంతో వీపులో బలమైన గాయం ఏర్పడింది. దీన్ని గుర్తించిన టీచర్ పాఠశాల నుండి పరారయ్యాడు. అయితే స్కూల్ ముగిసిందని ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చిన తల్లిదండ్రులు పిల్లవాడికి తగిలిన గాయం చూసి హడలిపోయారు. ప్రిన్సిపాల్ ని నిలదీశారు. ప్రిన్సిపాల్ సైతం జరిగిన విషయం దాచిపెట్టి పిల్లలు తోపులాటల్లో పడ్డారని తప్పుడు కథనం చెప్పి ఒప్పించే ప్రయత్నం చేశారు. పాఠశాల నిర్వాహకుల తీరుపై విద్యార్థి తండ్రి ప్రతాప్రావు తీవ్రంగా మండిపడ్డాడు. విద్యార్థులకు కనీస భద్రత లేదని, తమ పిల్లవాడు గాయపడటానికి ఎవరు కారణమని పాఠశాల ప్రిన్సిపాల్ ని నిలదీశారు. కనీసం కేర్ లేదు అని అనుకుంటున్నాము. ఈరోజు బిడ్డ ఇంటికి వస్తాడని కూడా మాకు భయంగా ఉంది. అసలు ఇంటికి వస్తాడా, ఇంటి వరకు నా కొడుకు పోయిన కొడుకు వస్తాడని కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేదండి, కేర్ లేదండి. దీంట్లో నా ఇట్లాంటి దుస్థితి ఇంకొకరికి రాకూడదు, నాకు వచ్చిండే దుస్థితి ఇంకొకరికి రాకూడదు. అందరి కోసమే నేను ఇది చేస్తున్నాను. నేను ఎంతవరకు అయినా పోతున్నానండి. నేను కంప్లైంట్ ఇస్తానండి. దీనిపైన మానసిక శోభ అనుభవించాము. ఇన్ని రోజులు మనశ్శాంతి లేకుండా చేశారండి. ఈరోజు బిడ్డకి సేఫ్టీ కూడా లేకుండా చేశారండి. నేను కంప్లైంట్ ఇస్తాను. ఇంకా అంతకంటే ఏం చేస్తామండి. వేలకు వేలు ఫీజులు వసూలు చేసుకుంటూ కార్పొరేట్ స్కూల్ అని పేర్కొంటున్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో కనీస స్థాయి సౌకర్యాలు లేకపోగా కార్పొరేట్ తరహా సదుపాయం లేదని, అంతా మోసపూరితంగా ఉందని విద్యార్థి తల్లి సంజన పేర్కొన్నారు. టీచర్ కొట్టడం వల్లే వీపు వెన్నెముక భాగంలో గాయం ఏర్పడిందని ఆరోపించారు. ఆమె వచ్చి చూసినప్పటికీ క్లాస్లో టీచర్ లేరు కాబట్టి పిల్లలు తోసుకుని ఏదైనా జరిగిందేమో అని ఆమె ఎక్స్పెక్ట్ చేస్తుంది. మా పాప సమస్య కూడా చెప్తాను చూడండి. మా పాప అప్పుడు ఇప్పటికీ స్టడీస్లో బాగా వెనకబడింది. ప్లస్ పూర్తిగా హెల్త్ లాస్ అయిపోయింది. క్యారియర్ తినట్లేదు. పంపించిన క్యారియర్ మేము వచ్చి తినపెట్టకూడదు, ఆమె తినలేకపోతుంది. ఏం మేడం అంటే, మేడం క్లాస్ టీచర్ని అడిగితే క్లాస్ టీచర్ ఏమంటుందంటే, మీ అమ్మాయి స్లో అండి, మీ అమ్మాయి స్లో అండి, రైటింగ్లోనూ స్లో. పేరుకు కార్పొరేట్ కళాశాల, అక్కడ అంతా బందల దొడ్డి సంతలా ఉంది. కనీస సదుపాయం లేదు. తగినంత మంది టీచర్లు లేరు. ప్రభుత్వ నిబంధనలు ఏవి అమలు కాని ఇలాంటి పాఠశాల పట్ల ప్రభుత్వ ఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. నేను చేరేటప్పుడు అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పారండి, కానీ ఏ ఒక్క ప్రామిస్ వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేదు. స్టూడెంట్స్ మీద ఇండివిజువల్ కేర్ లేదు, ఏమైనా పట్టించుకోరు స్టూడెంట్స్ని. ఇక్కడ మాకు ప్రొటెక్షన్ లేదు స్టూడెంట్స్కి. మళ్ళీ స్టడీస్ మీద కూడా ఏ మాత్రం ఎడ్యుకేషన్ బాగలేదు ఇక్కడ. ఓవరాల్గా ఫుల్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ అండి. ఏ మాత్రం సాటిస్ఫాక్షన్ మా పేరెంట్స్ లేదు. థౌజండ్స్ ఆఫ్ అమౌంట్స్ మాత్రం కలెక్ట్ చేస్తున్నారు. ఫీజు హైగా కలెక్ట్ చేస్తున్నారు. కాకపోతే కలెక్ట్ చేసిన ఫీజుకి ఏ మాత్రం జస్టిఫై మాత్రం చేయట్లేదు వీళ్ళు. ఏదైనా అడిగినా అనుకోండి ప్రాపర్ రెస్పాన్స్ లేదు టీచర్స్ నుంచి కానీ ప్రిన్సిపల్ నుంచి కానీ. ఎవరు కానీ ప్రాపర్గా పొలైట్గా ఆన్సర్ చేయరు. అయితే పాఠశాలలో విద్యార్థులు తోపులాటల వలన విద్యార్థి కింద పడి గాయపడ్డాడని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ఒలింపిక్స్ లో సింధు రజక పథకం సాధించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం క్రీడలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. క్రీడాభివృద్ధికి ముఖ్యమంత్రి విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. ఈ నెల 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు 3 రోజుల పాటు కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఏపీ సబ్ జూనియర్ స్టేట్ మీట్ జూడో పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలకు చిత్తూరు జిల్లా నుండి జెన్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో 12 మంది బాలరు, 12 మంది బాలికలు హాజరవుతున్నారు. వీరికి ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ చేతుల మీదుగా క్రీడా దుస్తులు పంపిణీ చేశారు.
ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి కృషి చేస్తోందని పరకాల ప్రభాకర్ అన్నారు. వారు జెన్ అకాడమీ తరఫున వెళ్తున్నారు. వారికి పూర్తి సహాయ సహకారాలు అందించిన వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. ఇటువంటివి మనం ప్రోత్సహించాలి. మన జిల్లా నుంచి వెళుతున్నటువంటి పిల్లలందరికీ, అది జూడో కావచ్చు, ఇతర ఆటలు కావచ్చు, షటిల్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా మనం ఇతోధికంగా ప్రోత్సాహం ఇవ్వాలి. మొన్న సింధు సాధించినటువంటి విజయం, సాధించినటువంటి రజత పథకం తర్వాత మనం ఆంధ్రప్రదేశ్లో పిల్లలందరినీ కూడా మంచి క్రీడాకారులుగా తయారు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. దానికి ముఖ్యమంత్రి గారు పూర్తిగా ఆయన దాని మీద దృష్టి పెట్టి క్రీడలకు కావలసినటువంటి అన్ని సదుపాయాలు రాష్ట్రంలో సమకూర్చాలని సంకల్పించారు. ఈ కార్యక్రమంలో జెన్ స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు పాల్గొన్నారు. తిరుమలలో అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది. గురువారం ఉదయం సుదర్శన చక్రతాల్వార్ను ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకువచ్చి పుష్కరిణి వద్ద వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు ఆగమోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పుష్కరిణిలో చక్రతాల్వార్కు అభిషేకం జరిపి చక్రస్నానాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వైభవాన్ని దర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీతో పాటు ప్రత్యేక హోదా ఇచ్చే వరకు పోరాడతామని సిపిఐ, సిపిఎం, వైఎస్ఆర్, కాంగ్రెస్ పార్టీలు పేర్కొన్నాయి. రాష్ట్ర ప్రయోజనం కోసం బంద్ పాటిస్తే అరెస్టులు చేయిస్తారా అంటూ నాయకులు మండిపడ్డారు. ప్రజా ఉద్యమాలపై ప్రతిపక్ష కార్యకర్తలపైన పోలీసులు దమనకాండకు నిరసనగా ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తాము ఒక దీక్ష చేపట్టామని సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, వైఎస్ఆర్ పార్టీల నాయకులు పేర్కొన్నారు. తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద సామూహిక దీక్ష నిర్వహించారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించడంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని సిపిఐ నాయకులు రామానాయుడు పేర్కొన్నారు. పోలీసు ద్వారా ఉద్యమాన్ని అనసాలని ప్రయత్నం చేస్తే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కూడా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకోసమే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు కొనసాగించాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేశాయి. రానున్న కాలంలో ఈ రాయలసీమ జిల్లాలకు 50,000 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేంత వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని. అరెస్టులు చేస్తారా, జైల్లో పెడతారా, పెట్టండి. మాకు కావాల్సింది రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం కానీ ఇంకోటి కాదు. ప్రజల ఆకాంక్ష మేరకు ఉద్యమిస్తే తమను అరాచకంగా అరెస్టులు చేయిస్తారా అంటూ సిపిఎం నాయకులు కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడతామని తెలిపారు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పిలిపించి ప్రజలను సమీకరించి కార్యక్రమాలు నిర్వహిస్తుంటే మా ఇండ్లపైకి పోలీసులను పంపించడం అనేది ఏ చట్ట ప్రకారం జరుగుతుందో చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నాను. బంధుకు పిలిపిస్తానే చంద్రబాబు నాయుడు డీజీపీని పిలిపించుకొని ఇక్కడ పోలీస్ యాక్ట్ 30 విధించి 144 పెట్టి హడావుడి చేశాడు. పోనీ 144 కానీ 30 యాక్ట్ కానీ ఇండల్లో ఉండే కార్యకర్తలు అరెస్ట్ చేయమని ఏమైనా చెప్తుందని అడుగుతున్నా. మరి చట్టానికి భిన్నంగా వ్యవహరించడానికి పోలీసులకు ఏం అధికారం ఉంది? ఈ దీక్షలో అన్ని ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. గరుడాచలపతిని నేత్ర దర్శనం రోజున దర్శించుకోవటం ఆనందంగా ఉందని ప్రముఖ సంగీత దర్శకులు కోటి అన్నారు. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని సంగీత దర్శకులు కోటి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయంలో ఆయనకు అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ తన మనుమరాలి పుట్టి వెంట్రుకలు ఇవ్వటానికే వచ్చామని చెప్పారు. టీటీడీ పాలక మండలి చైర్మన్ చదలవాడ, ఈవో, జేఈఓలు తాము ఎప్పుడు వచ్చినా మంచి దర్శనం కల్పించడం తమ అదృష్టమన్నారు. ఈరోజు కుటుంబ సమేతంగా
వచ్చి మనోరాలకి తలనీలాలు సమర్పించి స్వామివారి దర్శనం ఇప్పుడే నిజపాద దర్శనం నేత్ర దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం అంటారు. ఈరోజు చాలా నా అదృష్టం. మా చైర్మన్ గారు అన్ని రకాలుగా మాకు ఏర్పాటు చేసి మాకు ఒక సంగీత దర్శకులుగా వారు ఇచ్చిన గౌరవం ఎప్పుడు తిరుమలకు వచ్చినా కూడా ఏదో విధంగా అందరూ ఈఓ గారు కానీ జేఈఓ గారు అందరూ ఏదో రకంగా మాకు దర్శనం భాగ్యాన్ని కల్పిస్తుంటారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని. కంటిమి నేడిదే గరుడాచలపతి ఇంటి వేల్పు అగు ఈశ్వరుడితడు కంటిమి నేడిదే గరుడాచలపతి గరుడాచలపతి. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు చెల్లించాలని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న తమకు 7 నెలలుగా ఇవ్వాల్సిన జీతాలను ఇవ్వాలంటూ సిఐటియు నాగరాజు ఆధ్వర్యంలో ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు గత 7 నెలలుగా జీతాలు ఇవ్వలేదని తెలిపారు. పై అధికారులను సంప్రదించగా కాంట్రాక్టు తీసుకున్న వారిని అడగాలని కుంటిసాకులు చెప్తున్నారని అన్నారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తమను నియమించిన వారు బాంబేలో ఉంటున్నారని, అయితే తమను నియమించిన తేదీకి ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయని, విధి విధానాలను గుర్తించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమకు రావాల్సిన జీతాలను వెంటనే ఇప్పించాలని కోరారు. ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎంఓ మొదలుకొని సూపరింటెండెంట్, డిసిహెచ్, వైద్య విధాన పరిషత్ జాయింట్ కమిషన్ వరకు రాతపూర్వకంగా ప్రత్యక్షంగా చెప్పినప్పటికీ కూడా ఈ తేదీ వరకు కూడా జీతాలు ఇవ్వకపోతే కార్మికులు ఏమి తిని బతకాలనేసి ఏటీసీగా ఈ అధికారులు ప్రశ్నిస్తున్నా. వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు, నెలకు లక్షలాది రూపాయలు తీసుకున్నటువంటి జీతాలు మీరు ఒక్క నెల రాకపోతే మీ కుటుంబాలు ఏ విధంగా తల్లడిల్లుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాంటి కింద స్థాయి కార్మికులకి అతి తక్కువ వేతనం తీసుకున్నటువంటి కార్మికులకు 7 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఏం తినాలి? కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో రాయలసీమ వాటా ఎంతో తేల్చి చెప్పాలని రాయలసీమ పోరాట సమితి నాయకులు ఆదిమూలం శేఖర్ అన్నారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆదిమూలం శేఖర్ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీల మధ్య ఇటీవల పొంతనలేని ప్రకటనలు వెలువడుతున్నాయని అన్నారు. విభజన చట్టంలో రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కింద 24,000 కోట్లు రావాల్సి ఉండగా కేవలం 2,000 కోట్లు ఇస్తోందని తెలిపారు. సీమలో నీటి ప్రాజెక్టుల నిర్మాణం, కడపలో ఉక్కు పరిశ్రమ స్థాపన, విద్యా సంస్థల ఏర్పాటు తదితర అంశాల గురించి ప్రస్తావించడం లేదన్నారు. బృందేల్ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పిన కేంద్రం దాని గురించి ప్రస్తావించడం లేదన్నారు. ఇప్పటి వరకు ఇచ్చింది కూడా 400 కోట్లేనని చెప్పారు. రాయలసీమకు ప్యాకేజీ ఇచ్చి న్యాయం చేయాలని అటు కేంద్రం కూడా స్పష్టంగా ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మాతృభాషాభివృద్ధికి ప్రతి తెలుగువాడు బాధ్యతగా కృషి చేయాలని చెన్నై తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మాతృభాషా పరిరక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని అభినందించారు. ఇకపై అన్ని శాఖలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మాతృభాషలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేయడాన్ని ఆయన హర్షించారు. తమిళనాడు తరహాలో మాతృభాష పరిరక్షణకు అందరూ కృషి చేయాలని కోరారు. విద్యార్థులందరూ కూడా తెలుగులో చదువుకున్నప్పటికీ కూడా తమిళ్లోనే పరీక్ష రాయాలని చెప్పేసి పోయిన సంవత్సరం 2016లో ఎన్నో రకమైన ఉద్యమం చేసి కోర్టు ద్వారా ఒక ఉత్తర్వులతో వాళ్ళు తెలుగు విద్యార్థులందరూ కూడా తెలుగులోనే పరీక్షలు రాయడం జరిగింది. ఆ సమస్య తిరిగి ఈ 2017లో కూడా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క నిర్ణయంపై మన కమిటీని తమిళనాడుకు పంపించి అక్కడ వాళ్ళందరూ కూడా అక్కడున్న ప్రభుత్వాలతో మాట్లాడి ఇదే విధంగా కర్ణాటకలో ఉన్న తెలుగు వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే, మహారాష్ట్రలో ఉన్న తెలుగు వాళ్ళ ప్రాబ్లం అయితే, ఇది తెలుగు వారికి అమరావతి ఆ అనే అక్షరంతో మొదలైన ఈ అమరావతి ఒక వేదిక కావాలని నా కోరిక. అండర్ 19 జూనియర్ బాక్సింగ్ జట్టు ఎంపిక కార్యక్రమం తిరుపతిలో జరిగింది. 11 మంది జూనియర్ విద్యార్థులను ఎంపిక చేశారు.
తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ బాక్సింగ్ జట్టు ఎంపిక కార్యక్రమం జరిగింది. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి ఇంటర్ చదువుతున్న విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో 11 మంది బాలికలు, 11 మంది బాలురలు జట్టులను ఎంపిక చేశామన్నారు. వీరు ఈ నెల 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు పశ్చిమ గోదావరిలోని భీమవరంలో జరిగే రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన్ నాయకులు జయరామయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో కోచ్ సురేంద్రబాబు కూడా పాల్గొన్నారు. విజ్ఞానాన్ని భావితరాల విద్యార్థులకు అందించే దిశగా ఎస్వి మెడికల్ కళాశాలలో వైజ్ఞానిక సమ్మేళనం నిర్వహిస్తున్నామని పూర్వ విద్యార్థులు హాజరు కావాలని డాక్టర్ రమేష్ నాథ్ కోరారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల పూర్వ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కుటుంబ ఆరోగ్యం గురించి అక్టోబర్ 1, 2వ తేదీల్లో వైజ్ఞానిక సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ రమేష్ నాథ్ తెలిపారు. పూర్వ విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు, అధ్యాపక బృందం, విశ్రాంత అధ్యాపక బృందం హాజరు కావాలని కోరారు. 2 రోజుల సదస్సులో వైజ్ఞానిక ప్రదర్శనలతో పాటు పరిశోధన పత్రాల సమర్పణ, సామాజిక మాధ్యమిక అంశాలపై చర్చిస్తామన్నారు. డాలాస్లో కూడా నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నాటాలో కూడా దాదాపు 1 గంట సేపు నాకు కేటాయించారు. అక్కడ కూడా ప్రజెంట్ చేసి ఇన్వైట్ చేశాను. ఎవరు వస్తారు అనేది 1 వీక్లో తెలిసిపోతుంది. రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. కార్డియాలజిస్టు, న్యూరాలజిస్టు, తర్వాత జనరల్ ఫిజిషియన్సు. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం వలన మీ అందరికీ మా విన్నపం ఏమంటే, ఈ పేపర్లలో వచ్చేదాని వలన దురదృష్టవశాత్తు మాకు వారి కాంటాక్ట్ నంబర్సు, మొబైల్ నంబర్సు చాలామంది మా ఆలంని చిత్తూరులో ఉన్నారు, కాళహస్తిలో ఉన్నారు, పుత్తూరులో ఉన్నారు, నెల్లూరులో ఉన్నారు, వివిధ డిస్ట్రిక్ట్ స్టేట్ వైడ్ అంతా ఉన్నారు. వారు చదువుకుంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని కాంటాక్ట్ నంబర్స్ కూడా ఇస్తున్నాము. అండర్ 19 చెస్ టోర్నమెంట్ క్రీడా జట్టు ఎంపిక తిరుపతిలో జరిగింది. ఈ నెల 24, 25వ తేదీల్లో జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్ పోటీలు తిరుపతిలో జరుగుతాయి. ఈ సందర్భంగా తిరుపతిలోని యూత్ హాస్టల్లో గురువారం అండర్ 19 చెస్ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం జరిగింది. ఈ పోటీల్లో దాదాపు 60 మందికి పైగా చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో చెస్ క్రీడా ప్రతిభను మరింత పెంపొందిస్తూ ఉత్తమ క్రీడాకారులను ఎంపిక చేసి తద్వారా వారు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంట్లో పాల్గొంటారని చెస్ టోర్నమెంట్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయులకు ఇచ్చే ప్రశంసా పత్రాలలో రిజర్వేషన్లు పాటించడం సమంజసం కాదని ఓసీ సంఘర్షణ సమితి ప్రతాప్రావు అన్నారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో బాల్తి ప్రతాప్రావు మాట్లాడుతూ సెప్టెంబర్ 5 సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలను అందజేస్తున్నారని, వీటిలో కూడా కులాల ప్రాతిపదిక పాటిస్తున్నారని తెలిపారు. రిజర్వేషన్ల కారణంగా ఎంతో మంది ఉపాధ్యాయుల ప్రతిభకు, సేవలకు తగిన గుర్తింపు లేకుండా పోతోందన్నారు. ఇప్పటికైనా స్పందించి మానవతా దృక్పథంతో ఆలోచించాలని కోరారు. ఇంజనీరింగ్ సంస్థ పితామహులుగా పేరొందిన మోక్షగుండ విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకుని నేటి విద్యార్థులు లక్ష్య సాధనకు కృషి చేయాలని తిరుపతి అసోసియేషన్ ప్లానర్స్ అండ్ ఇంజనీర్స్ అధ్యక్షులు వెంకటేష్ బాబు పేర్కొన్నారు. తిరుపతిలోని గంధంలోని శివయ్య భవన్లో మోక్షగుండ విశ్వేశ్వరయ్య 150వ జయంతి సందర్భంగా ఇంజనీర్స్ దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రతి విద్యార్థి మోక్షగుండ విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకుని కృషి చేయాలని కోరారు. ప్రతి విద్యార్థి తమ ప్రతిభను చాటుతూ ఆదర్శవంతులుగా నిలవాలని కోరారు. అలాగే టెసా ఆధ్వర్యంలో 17 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశారు. ఈ తిరుపతితో ఎంతో అనుబంధం ఉంది కాబట్టి ఈ తిరుపతి ప్రజలుగా మేము వారికి ఎంతో రుణపడి ఉంటాం. అదేవిధంగా వారు బహుముఖ ప్రజ్ఞాశాలి. వారు కేవలం ఇంజనీరింగ్ ప్రతిభతో కాకుండా ఇటు ఆర్థికవేత్తగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ ఏర్పాటు చేయడం, మన అనునిత్యం వాడేటటువంటి కాస్మెటిక్స్ ఏదైతే ఉందో మైసూర్ శాండిల్ సోపు లాంటిది కూడా వారు కనుగొనడం జరిగింది. వారి యొక్క విశిష్ట సేవల్ని ప్రశంసిస్తూ మన దేశం వారికి అత్యంత ఉన్నతమైన పురస్కారం అటువంటి భారతరత్నం కూడా ప్రదానం చేయడం జరిగింది. కాబట్టి వారిని స్మరించుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గణనాథుని కృపతో రాష్ట్రంలో సమస్యలన్నీ తొలగాలి, ప్రజలు సుభిక్షంగా ఉండాలి. టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి. ప్రభుత్వ పాఠశాలలన్నీ బలోపేతం చేయడానికి గురువులు కీలక పాత్ర పోషించాలి. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది గురువులే. ఉపాధ్యాయులు సమాజ నిర్దేశకులు. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంతోనే రైతులు బలోపేతమవుతారు. రసాయన ఎరువుల వాడకం వల్ల భూసారం తగ్గుతోంది.
ప్రకృతి ప్రకోపంతో వ్యవసాయం కుదేలవుతోంది. ప్రకృతి వ్యవసాయ శిక్షకులు పద్మశ్రీ ఫాలేకర్. గణనాథుని లడ్డూలకు పోటీ పడడం అభినందనీయం. హైదరాబాద్ తరహాలో ఉత్సవాలు జరగటం సంతోషం. విఘ్ననాథుని ఆశీస్సులు ప్రజలకు ఉండాలి. టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి. విద్యార్థి మాట వినలేదని బెత్తంతో బాదాడు. ఆ తర్వాత తీరికగా పలాయనమయ్యాడు. టీచర్ నిర్వాకాన్ని కప్పిపుచ్చేందుకు యాజమాన్యం కథలు చెప్తోంది. శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఘటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.